నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. సోషల్ మీడియా ఇప్పుడు మన జీవితంలో విడదీయలేని భాగం అయిపోయింది. దీనిలో అనుమానం లేదు. సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అని చెప్తున్నాము. పవర్ఫుల్ అంటే ఎలా పవర్ఫుల్? మంచిగా, చెడ్డగా రెండిట్లోనూ అది పవర్ఫుల్లే. సో అది ఎంతో పదునైనటువంటి, తీవ్రమైనటువంటి ఒక వస్తువు. దాన్ని మనం మంచికి వాడుకోవచ్చు, చెడ్డకి వాడుకోవచ్చు. ఒక పదునైన కత్తి సర్జన్ చేతిలో ఉపయోగపడుతుంది. అలాగే ఒక మంచి ఇంటెన్షన్ లేని వాడి చేతిలో ఒక హత్యకు కూడా పనికి వస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రణీత్ హనుమంతు యొక్క ఆ ఎపిసోడ్ మీరు అందరూ కూడా చూసే ఉంటారు. మీరు చూడకపోతే దాని గురించి నా ఒపీనియన్ మీకు చెప్తున్నాను. బేసికలీ ఇప్పుడు ఈ యూట్యూబ్ యుగంలో వాళ్ళు వీళ్ళు అని లేకుండా ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో జరిగినటువంటి విశేషాల దగ్గర నుంచి, వాళ్ళ ఒపీనియన్స్ దగ్గర నుంచి అన్నీ కూడా రకరకాల ఆడియన్స్ని టార్గెట్ చేసుకొని యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది. సో ఒక వర్గానికి అంటే యువతకి ఎస్పెషల్లీ టార్గెట్ చేసేటటువంటి కొన్ని డిస్కషన్ ఫోరాస్ కొన్ని చాలా ఉన్నాయి. బేసికల్ అంటే నలుగురు కూర్చోవడం, వాళ్ళకి తోచినటువంటి ఒక అంశాన్ని డిస్కస్ చేయడం, గట్టిగా అరుపులు కేకలతో కూడినటువంటి వీడియోలు ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నా 15 ఏళ్ల కొడుకు ఇది చూస్తుంటే నేను చూశాను. వాటికి ఎలా చూడగలరో కూడా తెలియదు, అట్లాంటివి అనిపిస్తుంటుంది నా వయసుకి అట్లీస్ట్. సో అది ఒక ఇష్యూ తీసుకుని ఏం మాట్లాడతారో తెలియదు. అంటే ఇవి ఇంగ్లీష్లో ఉన్నాయి, తెలుగులో ఉన్నాయి, రెండిట్లోనూ ఉన్నాయి. కంటిన్యూస్ గట్టిగా కేకలు పెట్టుకుంటారు. నలుగురు ఎదురు కూర్చుని ఒక ఇష్యూని వాళ్ళు డిస్కస్ చేస్తుంటారు. అది చాలా సిల్లీగా అనిపించింది నాకు. ఆ వయసులో నచ్చుతుందేమో అనుకున్నాను. ఈ ఎర్లీ అంటే టీన్స్లో ఉన్నటువంటి యువత కొంచెం ఇటు అటుగా ఆ వయసులో అంటే ఒక 15 నుండి 22, 23 మధ్యలో ఉన్నటువంటి యువతను టార్గెట్ చేస్తూ వచ్చినటువంటి చాలా వాటిల్లో ఈ ప్రణీత్ హనుమంతు అనేటటువంటి ఒక యూట్యూబర్ చేసేటటువంటి వీడియోలు వాళ్ళు టార్గెట్ చేసినవే. ఇతనికి 180,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతని గురించి నాకు తెలియదు. సో నిజానికి మనం సాయి ధర్మ తేజ్ అనేటటువంటి ఈ ప్రముఖ హీరోకి మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. అతను కూడా యువకుడే కాబట్టి ఇట్లాంటివి చూడటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రణీత్ హనుమంతు అని చేసినటువంటి ఒక జుగుప్సాకరమైనటువంటి వీడియో, ఇది ఇంత దారుణంగా మీరు దిగజారకూడదు అని చెప్పేసి అతను ట్వీట్ చేయడంతో అందరూ దీని మీదకి దృష్టి మరల్చారు. ఎందుకంటే కొంచెం అంటే పెద్దవాళ్ళు అంటే అట్లీస్ట్ నా వయసు వాళ్ళు అలాంటి వీడియోలు ఏమిటో కూడా నేను చూడను, ఇంట్రెస్ట్ లేక. సో ఆ వీడియోలు ఏం కంటెంట్ నడుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా చిన్న కొడుకు ఉన్నాడు, వాడికి 15-16 ఏళ్ళు. వాడు ఏం కంటెంట్ చూస్తున్నాడు అనేటటువంటిది నాకు తెలియకపోతే వాడి మైండ్లో ఏముందో కూడా నేను ఊహించడం కూడా కష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ వీడియో అయితే ఇంతమంది మాట్లాడుతున్నారో, ఒక 35 ఏళ్ళు 40 ఏళ్ళటువంటి తండ్రి ఒక 10 ఏళ్ల కూతురికి వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ తీసుకుని ఒక నలుగురు డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళ వ్యూ పాయింట్స్లో వాళ్ళు దీన్ని డిస్కస్ చేశారు. ఎక్కువ ఆడ మగ అంటే సెక్షువల్ కంటెంట్ తప్ప వేరేది ఉండదు అనేటటువంటి మనస్తత్వం గల నలుగురు మనుషులు కూర్చుని వాళ్ళకి ఆడ మగ అయితే చాలు, వాళ్ళకి ఇంకా వేరే రిలేషన్ కనిపించదు అలాంటి అనుకునే డిస్కషన్ చేశారు వాళ్ళు. 10 ఏళ్ల పిల్లకి ఒక తండ్రికి, తండ్రి వయస్సు ఉన్నవాడి, తండ్రి అని కాదు, ఒక 2 మనుషులు క్యారెక్టర్ చూపించారు వాళ్ళు. దాన్ని వీళ్ళు డిస్కస్ చేయడం మొదలుపెట్టారు. ఏ విధంగా మనం చూడొచ్చు అని చెప్పేసి. అది అఫ్కోర్స్ అతను తీసేయడం జరిగింది అనుకోండి. సో అంటే మనం మాట్లాడటానికి కూడా ఒక బేసిక్ అంటే మనం మనుషులం, మనం జంతువులం కాము. జంతువులకి వావి వరసలు ఉండవు. వావి వరసలు లేని జంతువులు కూడా తన పిల్లల్ని పిల్లల్లాగా చూస్తాయి. ఆ జాతికి చెందిన జంతువులే కాకుండా వేరే జాతి జంతువులు కూడా మిగతా జాతి జంతువుల పిల్లల్ని నిజంగా పిల్లల్లాగానే చూస్తాయి. మనం చూస్తూనే ఉన్నాం. ఒక ఆడ సింహము లేడీని చంపేసిన తర్వాత లేడీకి అప్పుడే పుట్టినటువంటి బిడ్డ దానికి సింహం ఏం చేస్తుందో తెలియనటువంటి అంత పుట్టిన వయసులో కూడా దాన్ని చంపదు. ఇట్లాంటి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీరు యూట్యూబ్లో చూసినట్లయితే. సో జంతువుల కంటే హీనంగా ఆలోచించి ప్రవర్తించే మనుషులు ఉండొచ్చు. ఆ మనుషులు యూట్యూబ్లో ఇట్లాంటి విషయాలు మాట్లాడటము, ఇతన్ని ఫాలో అయ్యే 180,000 మంది ఫాలోవర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కాకపోతే మరేంటి చెప్పండి. మనం
సోషల్ మీడియాలో మాట్లాడుతున్నప్పుడు దాని పరిధి ఎంతో మనకు తెలుసు. అది ఎంతైనా పరిధి ఉంటుంది దానికి. తెలుగులో అయితే తెలుగు వాళ్ళు చూడొచ్చు, బట్ తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉన్నారు. ఇంతకీ ఈ ప్రణీత్ హనుమంతు తెలుగు అతను. సో దీని మీరు రేంజ్ చూసినట్లయితే ప్రపంచం అంతా ఉన్న తెలుగు వాళ్ళు చూస్తారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ కూడా చేయొచ్చు. సో వీళ్ళకు ఉన్నటువంటి సోకాల్డ్ ఆర్టిస్టిక్ ఫ్రీడమ్ అంటారంటే, ఒక చూడండి ఎక్కువ మంది పెయింటర్సు ఎక్కువగా వాళ్ళు నూడ్ బొమ్మలే గీస్తారు. అంటే పెయింటర్స్ అలా గీస్తారు అని చెప్పి ఇప్పుడే కాదు, ఒక 400 ఏళ్ళ క్రితం కూడా అలాగే జరిగింది. అంటే నువ్వు పెయింటర్గా ఉన్నంత మాత్రాన నీకు మొరాలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఒక ప్రముఖ పెయింటిస్టు సరస్వతి మాత గురించి ఇట్లాగే జుగుప్సాకరంగా బొమ్మ ఇస్తే అతన్ని గోలగోలు చేసి అతన్ని జైల్లో పెట్టించి దేశం నుంచి పారిపెట్టేట్టు చేశారు. సో మన ఆర్టిస్టిక్ ఫ్రీడమ్కి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. మీకు ఫాలోవర్స్ ఉండొచ్చుగాక, మీరు చెప్పే కంటెంట్ వాళ్ళకి నచ్చొచ్చుగాక, కానీ మీరు ఒక పరిధి, మీ మొరాలిటీ యొక్క మీ నీతి నియమాలు అనే పరిధి మీరే నిర్ణయించుకుని దాని లోపల మీరు లోబడి మీరు మాట్లాడాలి. ఎస్పెషల్లీ ఇట్లాంటి ఒక ఫోరాలో మీరు మీ నీతి నియమాలకి మించి మీరు మాట్లాడినట్లయితే ఏమవుతుంది అనేటటువంటి దానికి క్లాసికల్ ఎగ్జాంపుల్ ఇది. సో అఫ్కోర్స్ యూట్యూబ్ వాళ్ళు ఎందుకు మిస్ అయ్యారో మనకు తెలియదు. అంటే దాన్ని మనం ఎవరన్నా యూజువల్ ఏంటంటే ఇలాంటి ఒకళ్ళు ఎవరన్నా చూసి దీన్ని ఇది ఒక అఫెన్సివ్ కంటెంట్ వాళ్ళు ఫ్లాగ్ చేస్తే తప్ప ఇట్లాంటివి యూట్యూబ్ వాళ్ళకి తెలియదు, రకరకాల భాషలు ఉంటాయి కాబట్టి. సో యూట్యూబ్లో కొత్తగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇట్లాంటివి వస్తే కనుక వాటిని పట్టుకోవడానికి, ఎస్పెషల్లీ పార్న్ ఇలాంటివి వచ్చినట్టు వాటిని ఇమీడియట్గా పట్టుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. కానీ అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇమేజెస్కి సంబంధించి ఉంటుంది, కానీ మన భాష మాట్లాడే మాటలకి ఇంకా పట్టుకునేంత స్థాయికి అది ఎదగలేకపోవడంతో ఎవరో ఒకళ్ళు దీన్ని కంప్లైంట్ చేయకపోతే తప్ప ఇట్లాంటి సర్క్యులేట్ అవ్వడం అంటే జరుగుతూ ఉంటుంది బేసికలీ. సో ఇది బేసికలీ ఒక అంటే జబ్బు పడినటువంటి మానసిక వ్యవస్థ, ఒక మానసికతకి సంకేతం ఇది యువకుల్లో ఎక్కువగా ఉండటం మనం గమనిస్తున్నాం. ఇది చాలా బాధాకరమైన డేంజరస్ రెండుకి సంకేతాలు బేసికలీ. ఇప్పుడు మనకి ఓటీటీ యూట్యూబ్లోనే కాకుండా ఓటీటీలో కూడా చూడండి, ఓటీటీ కంటెంట్లో వాటికి మన ఈ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి రెగ్యులేటరీ బాడీస్కి ఓటీటీ కంటెంట్ని రెగ్యులేట్ చేసేటటువంటి వాళ్ళకి రూల్స్ లేకపోవడంతో ఓటీటీ కంటెంట్లో విపరీతమైనటువంటి వైలెన్స్, జుగుప్సాకరమైనటువంటి వైలెన్సు, అలాగే సెక్స్, ఈ రెండు చూపించటం వల్ల ఏమవుతుందంటే ఇంకా మనం ఎటుపక్క వెళ్తున్నాము అనేటటువంటి దానిలోకి పడుతున్నాం. అంటే మనం వాటిని రెగ్యులేట్ చేయక్కల్లా, మీరు ఆర్టిస్టిక్గా చూపించవచ్చు, కానీ దానికి మీరు మరి అంటే రూల్స్ కాకపోయినా మీ మొరాలిటీకి మించినటువంటి మీ కంటెంట్ ఉండడం వల్ల కొన్ని రకమైన ఒక వర్గం ప్రజలకి మీరు నచ్చవచ్చు కానీ ఒక 140 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశంలో 85%, 84%, 34 వయసు కంటే తక్కువ ఉన్నవాళ్ళు. సో వీరు ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నిజాలు, ధర్మం అధర్మం, మంచి చెడు తెలియని వయస్సు గలటువంటి టీనేజర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళు రేపొద్దున ఇలా బిహేవ్ చేయడం మొదలు పెడితే సొసైటీ ఎటుపోతుంది. సో దీనికి తెలుసుకుని, మన బాధ్యత తెలుసుకుని మీరు కంటెంట్ జనరేట్ చేయాలన్నది కంటెంట్ జనరేటర్స్కి ఒక ఛాలెంజ్ ఇది. అంటే ఏమిటి, మీ కంటెంట్ని ఇంతమంది చూస్తున్నప్పుడు మన బాధ్యతలో మనం ఉండాలి. మనం మాట్లాడే మాటలు కంటెంట్ కూడా మన బాధ్యతలు ఎరిగి మనం చేయాలి అనేటటువంటిది తెలుసుకోవాల్సినటువంటి విషయం. తెలుసుకోని పక్షంలో వాళ్ళని శిక్షించే హక్కు గవర్నమెంట్కి ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ ఈరోజు అంటే 16వ తారీఖు జూలైన పొద్దున్న బెంగళూరులో ఈ ప్రణీత్ హనుమంతుని అక్కడ పోలీసులు అరెస్ట్ చేయడం అంటూ జరిగింది. సో మనం బాధ్యతాయుతమైన దేశం కాబట్టి ఇట్లాంటివి మనం సహించము, అంతేకాకుండా ఎంకరేజ్ కూడా చేయము అనేటటువంటి తెలియాలి. లేకపోతే ఇలాంటివి మనం ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం. మిగతా యూట్యూబర్స్ కూడా మనకి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటానికి మనకి ఫ్రీ లైసెన్స్ లేదు అనేటటువంటిది వాళ్ళకి తెలియాలంటే ఇట్లాంటి వాటి మీద కఠినంగా మనం ప్రవర్తించడం అనేది ఎంతో 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 అవసరం. బేసికలీ మనం కంటెంట్ జనరేటర్స్ గురించి మనం ఇన్ని తిట్లు తిట్టాను ఇంతసేపు నేను, మరి కామెంట్స్ పెట్టే వాళ్ళకి కాస్త బాధ్యత ఉండక్కర్లేదంటారా? ఇవాళకి కూడా నాకు ఒక ఆయన నన్ను నానా తిట్లు తిట్టి మర్యాదగా మాట్లాడటం కూడా తెలియనటువంటి మనిషి
నాకు ఇంకా వీడియోలు పంపిస్తుంటాడు, నిన్ను కరెక్ట్ చేసుకో అని. అంటే మీకు నా ఫోన్ నెంబర్ తెలిసినంత మాత్రాన మీ ఇష్టంగా మాట్లాడే హక్కు మీకు లేదు. మిమ్మల్ని రిపోర్ట్ చేసేటటువంటి హక్కు నాకున్నది. నేను ఉపయోగించుకుంటే మీ కామెంట్లు పెట్టేవాళ్ళు వేరే ఏమవుతారు. సో అంటే యూట్యూబర్ చేసే వాళ్ళకి ఎంత బాధ్యత ఉంటుందో కామెంట్లు పెట్టే వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంటుంది అని మీరందరూ తెలుసుకోవాలి. ఇది మనం ఒక సామరస్యంగా ఉన్నప్పుడు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది మర్యాదపూర్వకంగా జరుగుతుంది. మీరు పెట్టే కామెంట్లు అలా ఉన్నప్పుడు మీరు కంటెంట్ జనరేటర్స్ని మీరు ఎలా కంట్రోల్ చేయగలరు? మీ లిమిట్స్ మీకు తెలిస్తే మీరు వాళ్ళ లిమిట్స్ వాళ్ళకి చెప్పగలరు. మీ లిమిట్స్లో మీరు లేనప్పుడు మీరు వాళ్ళని కంట్రోల్ చేసే హక్కు మీకు కూడా లేదు. సో జనరేటర్స్కి, కంటెంట్ జనరేటర్స్కి, యూట్యూబ్ జనరేటర్స్కి ఎంత బాధ్యత ఉంటుందో కామెంట్లు పెట్టే ఆడియన్స్ కూడా అంతే బాధ్యత ఉంటుంది అన్నటువంటిది మీరందరూ తెలుసుకోవాలనేటటువంటిది నా ప్రార్థన, విన్నపం అండి. నమస్కారం.